मुसलमान नहीं तुम्हें कोई मुसलमान बोल रहे हैं मुसलमानों को गराम घुसको जायदाद काट ले को बाहर दूसरे देश में भेजा बोल के सही क्या है? ऐसा बेवकूफों को ओढ़ देते कौन सा भी ये मुल्क में पैदा है मैं ये मुल्क का कानून लागू रहता हमारा जिंदगी में अगर आप लोगों की जिंदगी में कुछ रुकावट आते जरूर तेलुगुदेशम पार्टी आपकी तरफ से करते कभी भी तेलुगुदेशम पार्टी आप लोगों का हिफाजत किया करके आप लोगों को धोखा दिया नहीं आप लोगों को जिंदगी में तकलीफ दिया नहीं रुकावट दिया नहीं कभी देने का सोचते भी नहीं कभी भी मुसलमानों के लिए मुसलमानों को अपनाने के लिए सोच रहे तेलुगुदेशम पार्टी आज तक भी आप लोग ठुकराते जाते हम लोग कार्य करते ही जा रहे ये समझ लीजिए कोई उल्लू बनाना चाह रहा है कोई एक आदमी तो आप लोगों को मजहब के नाम से एक मौका उठाया मौके का फायदा वो उठाया आप लोगों की जिंदगी में कुछ फायदा है क्या? इसलिए बोल रहा हूँ ऐसा शख्सियत को मत वोट दीजिए जो आप लोगों के बारे में सोचते మీ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ ప్రాంతం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచించగలిగినటువంటి వాళ్ళని ఎన్నుకోమని చెప్పేసి కోరుతాను అందుకే నాకు ఓటేమని అడుగుతాను నమ్మకం నేను ఏర్పరగలిసిన కాబట్టే ఇంత నమ్మకంగా మిమ్మల్ని ఓటు అడగగలుగుతాను నేను మతాన్ని పెట్టి మిమ్మల్ని ఓటు అడగలా ఇప్పుడు కులాన్ని పెట్టి ఓటు అడగలా మీరు ఎప్పుడు కూడా మనుషులని చెప్పి నేను చూస్తున్నాం మిమ్మల్ని ఓటర్లుగా చూడలా మేము మా వాళ్ళుగా చూస్తున్నాం మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం మాకు ఈ ఊరు అంటే మా ఇల్లు అనే ఆలోచనతో బతుకుతాము కానీ ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనతో మేము బతకడం లేదు ఇంకొక ఆయన కన్నులు పండ్లే లేవనుకోండి ఆయన చెవులు కూడా ఉన్నట్లు పేర్లు ప్రస్తావించిన ఎందుకంటే థర్డ్ రేట్స్ అంత స్టేజ్ ఉండే నాయలు కూడా కాదు ఎవడు కూడా కళ్ళు పండ్లు లేవని చెవులు కూడా లేవనుకున్నాను ఏం చేస్తాడో కనిగొండ ప్రసాద్ చెప్పడండి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడిని నడు రోడ్లో పెట్టి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అని కందిగుండ ప్రసాద్ చూపించాడు అది నాకు తమ్ము దీనికి కళ్ళు పండ్లే లేవనుకుంటే చెవులు కూడా ఇంపడడం లేదని ఈ మధ్య తెలుస్తుంది నాకు మరి ఆ చెవులు ఎక్కడ ఇవ్వనేమో అని మరి ఇటువంటి మనుషుల ఆలోచన విధానాన్ని మీరు పసిగట్టండి మళ్ళీ ఒక్కసారి తప్పు చేయొద్దండి రాబోయేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఏర్పడబోతోంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కాదనేది కానీ వాస్తవం అనేది మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు అందుకనే చూస్తున్నారు మేము బీజేపీతో పోతున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించబోతున్నాం కానీ ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే పోతున్నాం కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు ముస్లిం సమాజానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కొంతమంది మామూలుగా చెప్తాను మీకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దని ప్రచారం చేయాలనుకుంటారో ఎవడైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటాడో వీళ్ళు బజార్లో కూర్చొని దే బీజేపీ కైసా చేయి అని చెప్పి చెప్తారు కానీ బీజేపీతో పోయినా ఇంకొక అరవ దేశంతో పోయినా తెలుగుదేశం పార్టీ అనునిత్యము ముస్లింల కోసం ఆలోచిస్తుంది ముస్లింల అభివృద్ధి కాంక్షిస్తుంది పేదవాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది వాస్తవం అని మీరు గ్రహించుకోమంటా ఉన్నాను కాబట్టి మీరు ఎవడైనా ఇంకొకసారి మతం పేరు పెట్టి ఓటు అడిగితే చొప్పు తీసుకొని కొట్టమని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తాను మానవత్వం పేరు గురించి ఆలోచన చేయమనండి మన ప్రాంతానికి ఏం చేస్తాడో చెప్పి మా ఓటు అడగమనండి అంతేగాని మతం పేరు కులం పేరు నేను ఉచ్చరించినా కూడా నన్ను కూడా పేరు చేయదని చెప్తాను ఎవరైనా కావచ్చు అది అభ్యర్థులు నేనైనా ఇంకోడైనా కులం మతం పేరు మీద మాట్లాడితే మాత్రము మీరు చేయాల్సిన పని అదే కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటున్నాను బహుశా పరుష పదజాలం వాడి ఉండొచ్చు నేను ఈ మాట కానీ ఆలోచన చేసే చెప్తున్నాను ఎందుకంటే మాకు బుద్ధుండల్లా మీరందరూ కూడా ఒక నమ్మకంతో నాయకుడిని నమ్మి ఓట్లేస్తారు మా జీవితాల్లో మార్పు తెస్తారనే ఆలోచనతోనే మీరు ఓట్లేస్తారు ఆ జీవితంలో మీ జీవితంలో మార్పు చేయకుండా మా జీవితంలో మార్పు కోసం మేము ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిపోయేసి మా జీవితంలో ఏదైనా పాత అప్పులు పెట్టుకునేకో కొత్త అప్పులు పుట్టేకో మేము చేస్తామంటే మాత్రం పని బాగా నాకుడికి అంటారు ఇది వాస్తవం కాబట్టి మీరు ఆలోచన చేసుకున్నారు కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటాను మీకు ప్రత్యేకంగా సోదరుడు ఇలాయత్ గారు నాకు పదే చెప్తూ వస్తూ ఉంటారు మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలి లేదు 100% మీ వాళ్ళకే కాదు మన వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను మీకు హామీ ఇస్తాడని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టే మాకు ఓటేమని చెప్పేసి అడుగుతాం ఇన్నిసార్లు ఓటేమని అడుగుతాన తర్వాత కూడా మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటేయమని చెప్పేసి మళ్ళీ కూడా అడుగుతున్నా మిమ్మల్ని
మీరందరూ కూడా ఒక నమ్మకంతో పనిచేయండి, సంఘటితంగా పనిచేయండి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, రానటువంటి వాళ్ళు ఉంటారు. బహుశా కార్పెంటర్స్ అంతా 100% కార్పెంటర్స్ అంతా ఇక్కడ ఉంటారని నేనేం అనుకోను. వచ్చినటువంటి మెజారిటీ సభ్యులు కూడా మీ సోదరులను కూడా చైతన్యపరిచి, అయ్యా మనం మంచి దారిలో పోదాం, మన కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, మన కోసం పనిచేసేటువంటి పార్టీని మనము ఆదరిద్దామని చెప్పేసి తెలియజెప్పి, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు వచ్చే 10 రోజుల పాటు ఉంది. 10 రోజుల్లో మీ వంతు బాధ్యతగా మీ ఓటేయడం, మీ కుటుంబ సభ్యులు ఓటేయడం కాకుండా మీ సంఘంలో ఉన్నటువంటి ఇతరత్ర సభ్యులు ఎవరైతే వేరే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా చైతన్యపరిచి మీతో పాటు తీసుకొచ్చి కుటుంబ అభ్యర్థులకు ఓటే ఇచ్చే విధంగా మీకు పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ శ్రమ అంతో ఇంతో కష్టం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ఓట్లని అభ్యర్థించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అందరూ కూడా, ఈ కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా హిదాయత్ లీడ్ తీసుకోవచ్చు. మిగతా సభ్యులంతా కూడా పవన్ కానీ, బౌద్దీన్ భాయ్ కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.